తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో మనం ఇన్నాళ్ళు కూడా బాహ్యార్థము అంతర్లీనంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్నాము. కాకపోతే అసలు తిరుప్పావై ఆఖరి మాట ఏమిటి? అండాళమ్మవారు ఏమి ప్రతిపాదిస్తోంది తిరుప్పావై ద్వారా? ఒకటి, భక్తి శరణాగతి చూపిస్తుంది అండాళమ్మవారు. ఇవి రెండిటితోనే మనం పరమాత్మని చేరగలము అని చెప్పేస్తుంది అండాళమ్మవారు తిరుప్పావైలో. రెండు, పరమాత్మే ఉపాయము. మాకు ఏది ఇవ్వాలన్నా సరే, మాకు అనన్యాహర శేషార్థం కావాలన్నా, సత్సంగము కావాలన్నా, భక్తి జ్ఞాన వైరాగ్యము కావాలన్నా, కర్తృత్వంలో భోక్తృత్వ బుద్ధి నివృత్తి కావాలన్నా అవన్నీ ఇవ్వవలసిన వాడివి నువ్వేనయ్యా, మాకంటూ వేరే ఉపాయము ఏమీ లేదు, నువ్వే ఇవన్నీ మాకు ఇవ్వాలి అని తేల్చి చెప్పేస్తుంది అండాళమ్మవారు. ఆఖరిది మూడో విషయం ఏమిటి అంటే, తిరుప్పావై మొత్తం కూడా శ్రీమద్ భాగవతము, శ్రీమద్ రామాయణము బాగా కనిపిస్తాయి. కాబట్టి అండాళమ్మవారు కూడా సూచనప్రాయంగా ముందు ఈ రెండు గ్రంథాలు పట్టుకోండి, పరమాత్మ యొక్క లీల స్వరూపము గుణ వైభవములన్నీ తెలుస్తాయి అని చెప్పి సూచిస్తోంది మనకి అండాళమ్మవారు తిరుప్పావై ద్వారా.